పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆయుర్వేద వైద్యం గురించి మనం చేసే వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి, అందరికీ ఉపయోగపడుతున్నాయి కూడా. ప్రస్తుతం ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి మ్యామ్. సో ఇంతకుముందు చేసిన వీడియోలో కింద కామెంట్స్ వచ్చాయన్నమాట. ఇద్దరు కామెంట్ చేశారు, ఒకరు మోకాళ్ళ నొప్పి గురించి, అండ్ అది మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాము. ఐ మ్యాక్యులా ఎడిమా, దీని గురించి చెప్పండి. ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలని ప్రకాష్ రెడ్డి గారు కామెంట్ చేశారు. సో ఈరోజు అసలు ఇదేంటి, ఎవరిలో వస్తుంది, వచ్చే ఛాన్సెస్ ఏవైనా ముందుగా మనకు తెలిస్తే దాన్ని ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చా, ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, ఏంటిది అసలు ఈ డిసీజ్ ఏంటది? ఐ మ్యాక్యులర్ ఎడిమా. ఐ మ్యాక్యులర్ ఎడిమా. ఎడిమా, ఓకే. అంటే ఎవరిలో వస్తుంది, ఇది ఏమైనా దేనికి సంబంధించింది? యాక్చువల్లీ కంటి సమస్యలు గురించి చెప్పేటప్పుడు వస్తుందన్నమాట. ఇది మనకి కంటిలో పొరలు ఉంటాయి. ఈ పొరల్లో మధ్యలో ఒక రెండు పొరలకి మధ్యలో ఉన్న పొరకిను ఆ రెటినల్ పొరకి మధ్యలో కానీ వాటర్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట. నీరు అనేది కంట్లో మనకి నీరు ఉంటుంది. విట్రియస్ ఫ్లూయిడ్ అని, ఎక్వియస్ ఫ్లూయిడ్ అని చెప్పి మనకి ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ శాతం పెరిగినప్పుడు మనకి ప్రెషర్ వస్తుంది. ఓకే, అది యాక్చువల్లీ అది ఎప్పుడు డ్రైన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా, అది క్లీన్ అవుతూ ఉంటుంది. సో అది న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది కొంచెం క్లీనింగ్ అనేది సరిగ్గా జరగకపోవడము, ఆ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటి వల్ల, అండ్ షుగర్, బీపీ, ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఏజ్ అయిపోయినప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి వెజల్స్లో. అట్లాంటి వల్ల ఈ ఎడిమాస్ వస్తూ ఉంటాయి అనమాట. నీరు ఎక్సెస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి, అండ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ఒక పొరకి మధ్యలో నీరు ఉండదు అసలు యాక్చువల్లీ. అక్కడ ప్రెషర్, అక్కడ వాటర్ అక్యుములేట్ అయిపోతుంది వాళ్ళకి. ఎడిమా అంటే ఏంటంటే వాపు. ఎక్కడ ఎడిమా వచ్చినా ఎడిమా అనే పదాన్ని వాపు దానికి నుంచి చెప్తారు, అండ్ వాటర్ అక్యుములేషన్ ఉన్నప్పుడు చెప్తారు. సో ఈ పొరల మధ్యలో ఏదైతే నీరు ఫామ్ అవుతుందో దీనివల్ల ఏంటంటే ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు మనకి కంట్లో సరిగ్గా కనపడదు అంట, వెనక రెటీనా ఉంటుంది. సో మన లైట్ ఇట్లా పడినప్పుడు కంటి లోపల ఐరిస్ నుంచి లోపలికి వెళ్ళి ఆ పాయింట్ మీద పడితేనే మనకి క్లియర్ విజన్ వస్తుంది. ఒక విజన్ రావాలి అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మీడియా వరకు ఇట్ షుడ్ బి ఎ క్లియర్ థింగ్ అనమాట. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే అక్కడ వరకు రీచ్ అవ్వడానికి మధ్యలో వాటర్ అక్యుములేట్ అవ్వడం వలన రీచ్ అవ్వదు లైటింగ్ అనేది. సో దాన్ని అక్కడ నుంచి ప్రెషర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ పెయిన్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది, వాటరింగ్ ఉండడం, ఇవన్నీ కూడా లక్షణాలు కనపడతాయి అనమాట మనకి. శుక్లాలు అంటూ ఉంటారు కదా, శుక్లాలు తీయించారు, అది వేరు. యాక్చువల్లీ దానికి కొంత రిలేషన్ దీంట్లో ఉంది. శుక్లంని తీసేటప్పుడు మళ్ళీ లెన్స్ మార్పిడి చేస్తూ ఉంటారు అనమాట. క్యాట్రాక్ట్ అంటారు కదా శుక్లాన్ని, అది మనం తీసేసి మళ్ళీ లెన్స్ మార్పిడి చేస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి ఏమైందంటే సరిగ్గా మార్పిడి జరగనప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు కానీ డిసీజ్ గురించి, తనకి వెనక అండర్లైన్ కాజ్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ జనరల్ కాజెస్ అన్ని మనం మాట్లాడుకుందాం, ఏ కాజెస్ వల్ల మనకి డిసీజ్ వస్తుంది, ఇన్ జనరల్ కాజెస్ అని మాట్లాడుకుందాం. సో ఇంతవరకు మనకి ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంది కూడా మనం తెలుసుకుందాం. జనరల్గా ఏంటి అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుంది? లేదు, వాళ్ళకి కూడా వస్తుంది. హై బీపీ, షుగర్ అని రెండు కూడా కాజెస్ ఉంటాయి. ఏజ్, వయసు పెరిగిపోయినందువల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల వస్తుంది. మనకి ఎథెరోస్క్లెరోసిస్ అంటారు అనమాట. అంటే బాడీలోనే కొంచెం నరాల్లో మనకి ఏమంటారు థిక్ అయిపోతుంది అనమాట. సో అక్కడ వెజల్ అనేది, వాల్ అనేది థిక్ అయిపోతూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మనకి ఏంటి అంటే అండర్లైన్ కాజ్ అనేది మనం ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా అని ఇక్కడ ట్రీట్మెంట్ కాదు, మనం ఇంటర్నల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ కాజ్ ఏంటి, ఆ కాజ్ నుంచి మనం ఎట్లా బయటపడాలి. ఈ గ్లకోమాస్ వస్తూ ఉంటాయి, గ్లకోమాస్ కూడా సేమ్ అట్లానే అనమాట, ప్రెషర్ పెరిగినప్పుడు వస్తూ ఉంటాయి. ఈ గ్లకోమాస్ ని మనం నెగ్లెక్ట్ చేసేసి మెడిసిన్ సరిగ్గా వాడకపోయినా కూడా ఇట్ లీడ్స్ టు మ్యాక్యులర్ ఎడిమాస్ అనమాట. సో ఇవి కాజెస్ అనమాట. దీంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ కాజ్ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఒక డిసీజ్ వచ్చింది అంటే డిసీజ్ రావడానికి 100 కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సర్న్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఆయుర్వేదిక్లో కూడా మనకి
శాలక్య తంత్రం అని ఉంటుందన్నమాట. ఈఎన్టీస్ ఊర్ధ్వ చతుర్గతం అంటే ఇక్కడ పైన నుంచి ఈ హెడ్ మొత్తం ఒక డాక్టర్ చూస్తారు. సో దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. మనము చిన్నప్పటి నుంచి పాటించేది, ఇప్పుడు పాటించింది ఇంకొకటి ఉంది, అది కాటికి పెట్టుకోవడం, అంజనం. అంజనం మనకి ఏంటి అంటే అది ఒక నెగిటివ్ గా పెట్టేసేసి కళ్ళకి కాటికి పెట్టుకుంటే కళ్ళు పోతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి లాక్మీ వాళ్ళందరూ కాజల్స్ అన్నిటినీ మళ్ళీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎన్ని ల్యాక్స్ లో బయటకు వస్తున్నాయి అనేది ఎవరు ప్రశ్నించట్లేదు. ప్రతి ఒక్కరు కాటికి పెట్టుకోవద్దని చెప్పేవాడే. మరి పెట్టుకునే వాళ్ళందరికీ ఇప్పుడు వరకు కళ్ళు రోగాలు వచ్చినాయా? సో మనకి ఏంటంటే ఆయుర్వేదం కూడా సవ్వీరాంజనం నిత్యం హితమక్ష్ణోస్ తతో భవేత్ అంటారు. సో మనకి రోజు కాటిక పెట్టుకోవాలి అనేది ఆయుర్వేదం ప్రకారం ఉంది. సో మనకి ఏంటి అంటే సుర్మా కూడా పెట్టుకుంటారు ముస్లిమ్స్, మీరు అర్థం చేస్తారు. సుర్మా సవ్వీరాంజనం జనరల్ గా వాళ్ళకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా తక్కువ వస్తాయి ఐ డిజార్డర్స్. మనకి ఏంటి అంటే కళ్ళల్లో వాటర్ ఏదైతే అక్యూములేట్ అయిపోతుందో ఈ అంజనాలు పెట్టుకున్నప్పుడు కంట్లోంచి నీళ్ళు అలా కారిపోతాయి. మీరు కాటిక కరెక్ట్ గా తయారు చేసి ఆల్మండ్ ఆయిల్ ఇట్లా కాజల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మెడికేటెడ్ కాదు, జస్ట్ ఆల్మండ్ దాంతో చేసిన కాటుకలు ఇవన్నీ ఏంటి అంటే జనరల్ థింగ్స్ అన్నమాట. ఇవి ఒరిజినల్ కాదు, మెడికేటెడ్ అంజనాలు ఉంటాయి లైక్ రసాంజనం. జనరల్ గా డయాబెటిక్ ఈ ప్రాబ్లం మ్యాక్యులర్ ఎడిమాస్ వీటన్నిటికీ రసాంజనం మనం యూజ్ చేస్తాం అన్నమాట. రసాంజనం అంటే మనకి పసుపు ఏదైతే ఉందో అది మామూలు పసుపు, కానీ మాను పసుపు అనేది వేరేది ఉంటుంది. మాను పసుపు, మాను అంటేనే చెట్టు, చెట్టులో నుంచి పసుపు కూడా వస్తుంది అనమాట. సో అది స్పెషల్ చెట్టు బెర్బెరీ సెరిస్టేటా అని చెప్పి, ఆ చెట్టులోంచి పసుపు అనేది మనకు ఒకటి వస్తుంది, బెర్బెరిన్ అని, దాంతో తయారు చేస్తాం అనమాట. ఈ బెర్బెరీస్ అనేది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనికి స్టడీస్ కూడా చాలా జరిగాయి, మీరు నెట్ లో వెళ్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది బెర్బెరీస్ వల్ల చాలా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని. అదే డ్రగ్ ని రసాంజనం చేయడానికి ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పేశారు. సో దాని నుంచి క్వాదం ప్రిపేర్ చేస్తారు, ఆ క్వాదానికి మళ్ళీ క్షీరం యాడ్ చేస్తారు, పాలు యాడ్ చేసి దాంతో మనం రసాంజనం తయారు చేస్తాం అనమాట. ఆ రసాంజనం తయారు చేసి దాన్ని కంటికి అప్లై చేస్తూ ఉంటాం. ఇదేంటంటే ఆటోమేటిక్ గా కంట్లోంచి నీళ్లు కారిపోతాయి. లోపల ఎడిమా అంటే ఏమన్నా మనం వాపు వచ్చి నీరు చేరడం, ఆ నీరు మనకి నేచురల్ గానే కళ్ళల్లోంచి కారిపోతూ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ గా ఎడిమా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి చాలా ప్రొసీజర్స్ చేస్తాం లైక్ ఆశ్యోతనం అని చెప్పి, అవి కూడా చేస్తుంటాం. పుట్టపాక విధి, ఆశ్యోతన విధి, నేత్ర వస్తి చేస్తాము, నేత్ర తర్పణం చేస్తాము. ఇవన్నీ ఏంటి అంటే కంటికి చుట్టూ పిండి కట్టేస్తాం, కళ్ళు మూసుకొనే ఉంటాం, కంటి చుట్టూ పిండి కట్టేస్తాం, దీంట్లో ఆయిల్ పోస్తాం. సో ఆయిల్ పోసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం. పుట్టపాక విధి అంటే ఏంటంటే లీవ్స్ ఉంటాయి, స్పెషల్ లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్స్ ని మనం కట్ చేసి దాన్ని ఉడకబెడతాం, ఉడకబెట్టి దాన్ని మనం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ట్రీట్మెంట్స్. సో ఒక కన్సల్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు మీకు అండర్లైన్ కాజ్ ఏంటి, ఆ దానికి తగ్గ మెడిసిన్ చాలా చెప్పాను కదా, సేమ్ మ్యాక్యులర్ ఎడిమాకి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీకు ఏది పడుతుంది, మీకు ఏది ఇవ్వాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్స్ తీసుకోండి బెటర్. కాదు నాకు ప్రస్తుతానికి అంటే కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఒక ట్రయల్ వేసి చూసుకుందాం అనుకుంటే కాటుక రసాంజనం దొరుకుతుంది, సవ్యరాంజనం కూడా దొరుకుతుంది మనకి. ఆ కాటుకతో కొంతవరకు ఉపశమనం వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ట్రీట్మెంట్. అండ్ అండర్లైన్ కాజ్ కూడా మనం ట్రీట్ చేసుకోవాలి. అంటే బీపీ వల్ల వచ్చిన మ్యాక్యులర్ ఎడిమా ఉందనుకోండి, బీపీ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎక్కడ పైన ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ లోపల బీపీ తగ్గకపోతే మళ్ళీ ఫామ్ అయిపోతుంది. సో అది కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. షుగర్ వల్ల వస్తే షుగర్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వయసుతో వచ్చినప్పుడు దానికి తగ్గట్టు రసాయనాలు ఉంటాయన్నమాట. సో బ్రహ్మ రసాయనం అని ఉంటుంది. సో బ్రహ్మ రసాయనం యూజ్ చేయడం, త్రిఫల గుగ్గులు ఉంటుంది, సో త్రిఫలా గుగ్గులు యూజ్ చేయడం. సో ఎవరికి ఏది కావాలో ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా యూజ్ చేయాలి. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు కన్సల్ట్ డాక్టర్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, మీ సమస్యకి ఎంతవరకు పరిష్కారం ఇక్కడ దొరికిందో తెలీదు, బట్ ఈ మెథడ్స్ని అయితే ఫాలో అవ్వాలి మీకున్న సమస్యకి అయితే. అండ్ ఇంకొన్ని అవేర్నెస్ కలిగించే వీడియోలు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.